హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. ఈ ఇయర్ మా జోహిత్ ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడు అనేది ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నానండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే అండి. సో ఇప్పుడు జోహి వెళ్తున్నది ఏంటి అంటే, జోహిత్ వాళ్ళ డాడీ కోసం అని చెప్పేసి గిఫ్ట్ కొనడానికి అని చెప్పి వెళ్తున్నాడు. సో షాప్లోకి వెళ్తే కెప్టెన్ ఆఫ్ అమెరికా ఒక కీ చైన్ కనిపించింది. సో అది వాళ్ళ డాడీకి గిఫ్ట్గా ఇద్దామని చెప్పి జోహినే ఓన్గా సెలెక్ట్ చేసుకున్నాడు. అదే నచ్చిందంట. సో అదే ఇద్దామని చెప్పి చూపిస్తున్నాడు కదా, చూడండి. జోహిత్కి ఒక యాక్టివిటీ లాగా అలవాటు చేద్దామని జోహితోని చేయించాలనుకున్నానండి. సో బెలూన్స్, క్యాండిల్ కూడా ఇక్కడే తీసుకున్నామండి. హ్యాపీ బర్త్డేనా? ఫాదర్ గిఫ్ట్, డాడీ గిఫ్ట్, కెప్టెన్ అమెరికా. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, హ్యాపీ బర్త్డే బ్యానర్స్ ఉంటాయి చూసారా, వాటిపైన నేను పెన్సిల్తో లైట్గా రాసిచ్చాను. సో జోహి దాన్ని డార్క్ చేస్తున్నాడు, హ్యాపీ ఫాదర్స్ డే అనే వర్డ్స్ని. జోహిత్కి ఒక యాక్టివిటీ లాగా జోహిత్ చేతే చేయించాలి అని చెప్పి అనుకున్నానండి. ఎందుకంటే అలా మనం నేర్పిస్తేనే కదా సో వాళ్ళకి ఓహో ఇలా చేస్తారు అనేది చిన్నప్పటి నుంచి నేర్పిస్తే నేర్చుకుంటాడు అని చెప్పేసి జోహితోనే ఏం చేసినా సరే జోహితోనే చేయించానమాట దీంట్లో యాక్టివిటీ. సో వాడికి కూడా పెద్ద అయిన తర్వాత యూట్యూబ్లో వీడియో చూసుకుని ఓ చిన్నప్పుడు నేను ఎలా చేశానా అని ఒక ఫన్గా ఉంటుందిలే అని చెప్పేసి జోహి చేతే రాయించానమాట. ఇయర్కి నేను రాసిన లెటర్స్ మీద డార్క్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి వాటి స్పెల్లింగ్ నేర్చుకుంటాడు అని చెప్పి అనుకుంటున్నానండి. సో జోహి ప్రజెంట్ వచ్చేసి యూకేజీ చదువుతున్నాడు అనమాట. స్టిల్ నౌ డైలీ ఏడుస్తూనే ఉన్నాడు స్కూల్కి వెళ్ళడానికి. సో హోప్ నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా, ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఏడవకుండా స్కూల్కి వెళ్తాడని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ ఇప్పటికి కూడా ఏడుస్తూనే ఉన్నాడనమాట డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఫాదర్స్ డేలో మమ్మీ ఉండదు, రాయ్. మమ్మీ, డాడీ, గ్రాండ్ మదర్, హ్యాపీ బర్త్డే అన్నానంటే నేను ఆగస్ట్ గ్యాన్ మస్తు ఎప్పుడు ఫాదర్స్ డే. ఇక్కడ వచ్చేసి బ్యానర్స్ని జోహి చేత కట్టిద్దామని చెప్పి అనుకున్నానండి. బట్ జోహికి క్లియర్గా కట్టడం రాదు కాబట్టి వన్ సైడ్ పట్టుకుని ఇలా టై చేయాలని చెప్పేసి చెప్పానమాట. నెక్స్ట్ వచ్చేసి బెలూన్స్ అనమాట. మా జోహికి బెలూన్ బ్లో చేయడం అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. సో జోహి చేత బెలూన్స్ వచ్చేసి బ్లో చేయించాను అనమాట. సో ఏదో 3-4 తీసుకున్నా, వన్ సైడ్ జోహితో కట్టించాను అనమాట. ఇది కట్టేసి ఇలా ఆడుతున్నాడు. ఇలా బ్యానర్ కట్టేసిన తర్వాత హ్యాపీ బర్త్డే అని విష్ చేసి గిఫ్ట్ ఇస్తావా అని చెప్పానంటే, కీ చైన్ కొనడానికైతే కొన్నాడు కానీ ఇవ్వడానికి ఇష్టం లేదనమాట. సో అందుకని అలిగాడు. అందుకే చూడండి ఎలా చెప్తున్నాడు ఇక్కడ, నేను గిఫ్ట్ ఇవ్వను, ఏమివ్వనని. అవునా, ఏమని చెప్తావు? హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్తావా? గిఫ్ట్ ఏది చూపించు. కట్టుకో, కళ్ళు కనిపిస్తున్నా, కట్టుకో, తొందరగా ముడేయి. తొందర కట్టుకో, కట్టుకో, అయ్యి తొందర కట్టుకోటాయి. ఆ పిల్లోడు పడుకోవాలి, రేపు స్కూల్కి వెళ్ళాలి. కట్టుకో తొందరగా, కట్టు, ముడేయి తొందరగా, మామూలుగా ముడేసి. జోహి తీసుకెళ్ళు, జోహి దా తీసుకెళ్ళు, డాడీ కట్టుకున్నాడు దా. నేను వస్తున్నానమ్మా.
ఎక్కడికి రమ్మంటుంది నైట్ అయ్యి జోహి తీసుకురా, నువ్వు పట్టుకుని తీసుకురా అమ్మా, నువ్వు పట్టుకుని తీసుకురా కిందకి వెళ్ళు, పట్టుకో, అది పట్టుకుని డాడీని కనిపించలేదు, పట్టుకో, అయ్యా కిందకి వెళ్ళు తొందరగా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, పట్టుకుని తీసుకురాను, ఏం చేస్తున్నావు తీసేవాను. నువ్వు ఏం కనపడుతున్నావు నాకు డెఫినెట్ ఇచ్చాడు నువ్వు డెఫినెట్ ఇచ్చాడు కింద పడేదంటే అది ఏమో ఈ ఫాదర్స్ డే సెలబ్రేషన్ ఉచిత ఫాదర్స్ డే ఇక్కడుందిలే జోహి, చాక్లెట్ ఇద్దు కానీ ఫస్ట్ కేక్ కట్ చేయ తర్వాత చాక్లెట్ ఇద్దు. ఇటు పక్క పెట్టుకోండి. వెలిగించాలి మళ్ళీ ఇదే ఫస్ట్ వెలిగించండి. కూర్చోమ్మ, అక్కడ కూర్చోవే, పరిగెత్తున్నా, అది మ్యాజిక్ క్యాండిల్ కాదులే, భయమేమో లేదు. అయ్యో చెప్పు, హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. కింద పెట్టేసి కట్ చేయి, డాడీ దగ్గరికి వెళ్ళు. తక్కువ లేదు ఇంకా చెప్పు, హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. సో మొత్తానికి కేక్ కటింగ్ ఒకటి, గిఫ్ట్ ఇవ్వడం ఒకటి, ఇలా అయితే అయిపోయిందండి. కేక్ ఎప్పుడు కట్ చేస్తారా తిందామని చెప్పేసి జోహి అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాడండి. ఇక్కడ చెప్పు హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని. ఇక్కడ బెడ్ కింద ఉంది చూడు, ఆగు 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 అంట, అది చూపించు డాడీకి. ఆ పిల్లడి చేతులతో ఆ పిల్లడు వేసింది అనమాట. అది కొనుక్కున్నాడు డాడీకి, అది ఇస్తాడంట, కెప్టెన్ ఆఫ్ అమెరికా. ఇవ్వు డాడీకి, హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అన్న. ఇంకా చాక్లెట్ ఇవ్వు మరి, అది ఇవ్వు మరి. అది జోహి వేసాడు అనమాట, అది సెలెక్ట్ చేసుకుని డాడీకి ఇవ్వడానికి. అది సెలెక్ట్ చేసుకున్నాడు, కలరింగ్ వేసింది, అది ఇస్తాడు బొమ్మ. జోహి కలరింగ్ వేసాడు, బోట్ ఇస్తానన్నాడు, అది బోట్ ఇస్తానన్నాడు, అది ఇస్తా డాడీకి. జోహి వేసాడు, అది అది పోస్ట్ బాక్స్, ఇది షిప్. చాక్లెట్ పెట్టు మరి. ఇవ్వు మరి చాక్లెట్, చెత్త ఎట్లా అనమ్మా. సో జోహి అయితే ఈ సెలబ్రేషన్లో మంచిగా ఎంజాయ్ చేశాడు. వాళ్ళ డాడీ ఎక్స్ప్రెసివ్ కాదనమాట, సో అందుకని బయటికి అయితే చెప్పలేదు. సో సైలెంట్గా అలా చూశారనమాట. జోహి మాత్రం ఎంజాయ్ చేశాడు. ఎప్పుడు తినాలని వెయిట్ చేస్తున్నాడు. డాడీ పక్క నుంచి ఫోటో తీస్తాను జోహి, ఇగో డాడీ పక్క నుంచి ఫోటో తీస్తాను నేను. ఓకే అండి, మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే అండి. మా ఇంట్లో మా చిన్న సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగినాయి. ఫాదర్స్ అందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే. ఈ సందర్భంగా నాకు కూడా మా నాన్న అయితే గుర్తొచ్చాడండి. రీసెంట్గా ఒక 1 మంత్ అయిపోయింది, జూన్ 5th మా నాన్న చనిపోయి. ఈ మధ్యకాలంలోనే నాకైతే ఒకరోజు మాట్లాడాలనిపించి మర్చిపోయి మా నాన్న నెంబర్ని కూడా డయల్ చేశాను అనమాట మొబైల్లో. బట్ నాన్న లేడు కదా అనేదైతే
మళ్ళీ గుర్తొచ్చింది. సో మీ ఫాదర్స్ ఉన్నప్పుడే మంచిగా మాట్లాడి ఇలాంటి సెలబ్రేషన్స్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.